శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, నాకు ఆత్మానుభవం 2001లోనే అయ్యింది, కానీ కష్టాలు, పెయిన్స్ అంటే బాధలు పోలేదు, నాకు మార్గం చెప్పగలరా? ఇదండి వీరి ప్రశ్న. 2001లోనే వీరికి ఆత్మానుభవం అయిపోయిందంట, కానీ కష్టాలు, పెయిన్స్ నాకు పోలేదు, మార్గము చెప్పగలరా? ఇది వీరు అడుగుతున్నటువంటి విషయం. ఇలాంటి భావనలో ఉన్నవాళ్ళు, అంటే నాకు ఆత్మానుభవం అయిపోయింది అనేటువంటి భావనలో ఉన్నవాళ్ళు సామాన్య గృహస్థులుగా జీవిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది తెలుసు. నాకు తెలుసు అంటే వాళ్ళకి ఆత్మానుభవం అయిందని కాదు, ఆత్మానుభవం అయ్యిందని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే కొంతమందికి నేను గమనించాను, గురువుల్ని, మహాత్ముల్ని కొందరిని అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో సంస్థలు పెడతా ఉంటారు, ప్రచారాలు చేసే గురువులు. ముఖ్యంగా గురువులు అంటే వాళ్ళని వాళ్ళు ప్రచారం చేసుకొని, వాళ్ళ సంస్థలను వాళ్ళు ప్రచారం చేసుకొని, వాళ్ళు గురువులుగా వాళ్ళని వాళ్లే పబ్లిసైజ్ చేసుకుంటూ ఉంటారు. అనేక కార్యక్రమాలు పెట్టి, అనేక విధాలుగా ప్రజలలోకి వచ్చి, ఇటువంటి గురువుల్ని మనం ఇప్పుడు మార్కెట్లో చూస్తూ ఉంటాం. వాళ్ళని వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నటువంటి గురువులు ఉంటారు. వాళ్ళు కూడా గురువులు, మహాత్ములు అవుతారు. వాళ్ళెవరో ఏదో సంస్థలు పెట్టి వాళ్ళ పేర్లు పెట్టుకొని, మేము ఈ కోర్సులు నేర్పుతామను, లేకపోతే ఆత్మజ్ఞానం నేర్పుతామను, లేదా అనేక రకాల ఏదో అనేక విధానాలలో మొత్తానికి మీకు మోక్షాన్ని నేర్పుతామను, వాటికి రేట్లు పెట్టి, కాస్టులు పెట్టి కూడా నేర్పుతున్నారు. అలా కోటాను కోట్లు గడించినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అయితే అవన్నీ ఆ మార్గాలలో వెళుతున్న వాళ్ళకి కొంత శ్రేయస్సుని కలిగిస్తున్నాయేమో, ఆనందాన్ని ఇస్తున్నాయేమో, లేకపోతే అన్ని లక్షల కోట్ల మంది ప్రజలు ఆ విధానాలను డబ్బులు పెట్టి మరి ఎందుకు అనుసరిస్తారు? ఇక్కడ ఎవరిని విమర్శించటం కాదు, ఎవరిని తప్పు రైట్ అనటమో కాదు, కానీ మనకిప్పుడు కావలసింది ఒక విశ్లేషణ. మనం బ్రతకడానికి నాకు ఇంతకు ముందు కూడా అనేక మంది వాళ్ళ పర్సనల్ అభిప్రాయాలు పెట్టారు. ఒక వ్యక్తి కుటుంబ సమేతంగా 30 సంవత్సరాల నుంచి దంపతులైనటువంటి గురువులను అనుసరిస్తున్నాడు. దంపతులిద్దరూ గురువులు, దేవుళ్ళు. వాళ్ళు రకరకాల పేర్లు ఉన్నాయి, సత్యలోకం అని, ఆ లోకం అని, ఈ లోకం అని పేర్లు ఉన్నాయి. ఓ సృష్టించేస్తుంది, ఒక సంస్థ వస్తుంది, వాళ్ళు సృష్టించేస్తుంది. అలా అనేకం సృష్టించిన వాళ్ళు ఉన్నారు. అంటే సృష్టికి మూల కారణాలు ఏంటో వీళ్ళు సృష్టించుకుంటూ వెళ్ళిపోతారు. ఆ మోక్షం అనే దాన్ని మన అరిచేతిలో ఉసిరికాయలాగా, అరిచేతులు అరటిపండులాగా మనకు చూపిస్తూ ఉంటారు. మా దగ్గర ఉంది, మీకు ఇచ్చేస్తాం, మేము చెప్పినవన్నీ చేయండి అని. అలా వెళ్ళినటువంటి దంపతులు ఈ శీర్షికలు వింటూ మొదలు పెట్టానండి. ఈ మధ్యన ఈ శీర్షికలు నాకు యూట్యూబ్లో తగిలినాయి. మేము 30-35 ఏళ్ల నుంచి దంపతులైనటువంటి దేవుళ్ళుగా పూజింపబడుతున్నటువంటి గురువులను అనుసరించాం, వాళ్ళ సంస్థను అనుసరించాం, వాళ్ళ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నాం. అన్నింటికీ డబ్బులు చెల్లించాలి, ముందు ఆ విషయం మర్చిపోకూడదు. ఏ కార్యక్రమాన్ని కానీ డబ్బులు చెల్లించి ఫీజులు కట్టి వెళ్ళాలి. అందులో మోక్షం వచ్చేస్తుంది అనేటువంటి ఒక మోక్ష యజ్ఞం కూడా ఉంది వాళ్ళ దగ్గర. కింద కోర్సులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయి, కింద వాళ్ళు చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయినాక అది 45 రోజుల కోర్సు అంట, వాళ్ళ దగ్గరే ఉండిపోవాలి. ఇంతకుముందు శీర్షికల్లో కూడా ఈ విషయం చెప్పాను. ఆ 45 రోజులు అయిపోయిన దాంట్లో చాలా మంది పాల్గొంటారు. ఇంకేంటి, మోక్షం వచ్చేసింది వీళ్ళకి. అంటే కింద నుంచి అనేక రకాలైనటువంటి విధానాలు పెట్టుకొచ్చారు, సాధనా విధానాలు, కోర్సులాగా, చదువుల్లో కోర్సుల్లాగా అలా పెట్టుకొచ్చారు వాళ్ళు ఆ సంస్థ తరపున. అటన్నింటికి ఫీజులు కట్టి జాయిన్ అవ్వాలి. 1 రోజు, 3 రోజులు, 1 రోజు అయినాక 3 రోజులు, 3 రోజులు అయినాక 5 రోజులు, 5 రోజులు అయినాక వారం రోజులు, వారం రోజులు అయినాక 11 రోజులు, 11 రోజులు అయినాక 21 రోజులు, 21 రోజులు అయినాక అలా రకరకాలుగా పెట్టుకొచ్చి మొత్తానికి 45 రోజులకి మోక్షము. ఇంకా కొన్ని సంస్థలు కింద నుంచి అనేక కోర్సులు పెట్టుకుంటూ వెళ్ళి పైకి వెళ్ళిపోయినాక లాస్ట్లో ఇక బ్రహ్మోపదేశం చేసేస్తారు గురువు గారు. సామూహికంగా వేల లక్షల మందిని కూర్చోబెట్టి వాళ్ళందరికీ మోక్షం వచ్చేసినట్టు.
మోక్షాన్ని సినిమా తీసిన దానికంటే ఈజీగా చేసేస్తున్నారు. సినిమాలు తీయడానికి ఇంకా సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. అలా చాలా మంది ఇప్పుడు ఆ గురువుని అనుసరించేటువంటి మార్గాల్లో ఉన్నవాళ్ళు అనేక మంది, లక్షల కోట్ల మంది అనుసరిస్తున్నారండి. వాళ్ళు ఏంటి, ఇప్పుడు ఇవన్నీ చేసేసాము మాకు మోక్షం వచ్చేసిందని అనుకుంటున్నారు వాళ్ళు. ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి, ఏంటని చెప్పను. ఎందుకంటే ఎవరిని వాళ్ళు సంస్థ పెట్టి ప్రచారం చేసుకుంటున్న వాళ్ళందరూ ఈ తరహా వాళ్ళే, డబ్బుతో సంబంధం ఉంటుంది. కానీ ఆధ్యాత్మికతలో ఎప్పుడూ కూడా తమని తాము ప్రచారం చేసుకోకుండా మహాత్ములైన వాళ్ళ జ్ఞానమే నిజంగా ఉపయోగపడుతుంది. ప్రచార జ్ఞానం ఉపయోగపడేది కాదు. అది అసలు జ్ఞానం ప్రచారం చేయాలన్న కాంక్ష ఒకటి ఉందే, అది కోరికలోంచి పుట్టింది. వాళ్ళకి ఏదో కావాలి, వాళ్ళు నలుగురిలో ప్రముఖులు అవ్వాలి, వాళ్ళు ఏదో నిర్మించాలి. ఆ నిర్మించిన దానికి ప్రజలందరూ అట్రాక్ట్ అవ్వాలి, వాళ్ళు నాయకులు అవ్వాలి, వాళ్ళు ఏదో ఒక సెట్ తయారు చేయాలి, ఒక తెగ తయారు చేయాలి, ఒక కల్ట్ తయారు చేయాలి. దానికి ఆల్రెడీ ఉన్నటువంటి మంచి విషయాలను బోధించిన మహాత్ములు ఉన్నారు, నిజంగా మంచి విషయాలను బోధించి అందించిన గురువులు ఉన్నారు. వాళ్ళని కాపీ కొట్టడం తప్ప దారి లేదు. అయితే మీరు ఇవన్నీ తప్పని ఎలా అంటాం? ఎందుకని కోటాను కోట్ల మంది అనుసరిస్తున్నారు. అనుసరిస్తున్న వాళ్ళు సామాన్యులు కాదు, బాగా పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విజ్ఞానం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అనుసరణలో మళ్ళీ డబ్బు కట్టి ఫీజు కట్టి మరీ వెళ్తున్నారు అంటే అది తప్పనైతే నేను అనుకోను. ఎంతో కొంత అది వాళ్ళ జీవితానికి మేలు చేస్తుంది. వాళ్ళు మంచిగా ఉంచడమో, వాళ్ళ మనసుకు ఊరట కలిగించడమో, వాళ్ళల్లో లేదా వాళ్ళకే ప్రజల్లో ఏదో ఒక చిన్న గుర్తింపు, సాటిస్ఫాక్షన్, తృప్తి, మేము కూడా మంచి మార్గంలో ఉన్నాం, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం, మమ్మల్ని రక్షించే ఒక గురువు ఉన్నాడు, ఒక దేవుడు ఉన్నాడు, ఇలాంటి భావనలో ఒకవేళ కలుగుతున్నాయేమో, వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారేమో, లేకపోతే వెళ్ళరుగా ఎవరో. కాబట్టి ఇక్కడ తప్పు ఒప్పులు లేవు, అసలు తప్పు ఒప్పుగా ఆలోచించడమే లేదు. కానీ నాకు మోక్షం వచ్చేసింది అనేటువంటి భావన ఎలా ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే, అలా మోక్షం వచ్చేసింది అన్న భావనని అనేక మంది గురువులు మోక్షాన్ని అమ్మేస్తున్నారంటే క్లాసులు పెట్టి, కోర్సులు పెట్టి, ఫీజులు తీసుకొని మోక్షం నీకు వచ్చేసిందని చెప్పేస్తున్నారు వాళ్ళకి. ఎందుకని? మోక్షానికి నిరూపణ లేదు, మోక్షానికి కొలత లేదు, మోక్షానికి సాక్ష్యం లేదు, ఆధ్యాత్మికతకి అసలు సాక్ష్యం లేదు. ఆధ్యాత్మికత నీ అంతరంగము. ఆధ్యాత్మికతకి సాక్ష్యం ఎవరంటే నీకు నువ్వే, ఇంకోళ్ళు చెప్పడం కాదు. నువ్వు ఎవరినన్నా గురువుని చూసి ఈ గురువు గారు మోక్షం పొంది ఉంటాడు, లేదా ఈ మాతాజీ గారు మోక్షం పొంది ఉంటారు, ఈ గురువు గారు దేవుడితో మాట్లాడుతూ ఉండి ఉంటారు, లేదా ఈ మాతాజీ గారు దేవుడితో మాట్లాడుతూ ఉండి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు చెబుతున్నారు కదా మహిమలు, మాయలు, అద్భుతాలు ఇవన్నీ. అంటే నువ్వు నిన్ను మోసం చేసుకోవడమే. పొంది ఉంటారు అన్న నీ భావన కరెక్ట్ కాదు కదా, అది అనుభవం. మోక్షం పండు కాదు, పదార్థం కాదు, లేదా భౌతిక చదువుల్లో చదువుకునేటువంటి ఒక డిగ్రీ పట్టా కాదు. ఎవరో ఇస్తే పుచ్చుకొని కొన్నాళ్ళకి అవి కూడా ఇస్తారు. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గాలు బట్టి మోక్ష పట్టాలు ఇస్తారు నెక్స్ట్ రాబోయే రోజుల్లో, లేదా ఆల్రెడీ ఇచ్చేశారో తెలియదు నాకు. ఎందుకంటే చాలా సంస్థలు ఉన్నాయి, మీరు ఆశ్చర్యపోతారు వాళ్ళ విధానాలను చెబితే. అది విధానాలను చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఆ సంస్థలను బయట పెట్టినట్టు ఉంటుంది. నాకు ఎవరితో విరోధమే ఉంది? దాన్ని అమ్మేవాళ్ళు దాన్ని నమ్ముకుంటున్నారుగా, ఏదో కొంత ఓదార్పు పొందుతున్నారుగా. ఇప్పుడు సినిమాకి వెళ్ళాం, సినిమా బాగుందో చచ్చిందో, సినిమాలు తీస్తానే ఉంటారు, సినిమాలు వస్తానే ఉంటాయి. బాగుంటే టికెట్ రేట్ అదే, కాసేపు ఎక్కువ ఆనందిస్తాం. బాగుండటం అంటే ఏంటి? మనకు నచ్చటం. బాగుండటం అంటే అర్థం ఏంటి? మనకు నచ్చటం అంతే. కాసేపు ఎంటర్టైన్మెంట్, ఆనందం ఇస్తాం, ఎంటర్టైన్మెంట్కి డబ్బులు ఇచ్చాం. సినిమా బాగోలేకపోతే అంటే ఏంటి? మనకు నచ్చకపోవటం. ఏదో బాగోలేదు, ఏదో తీసాడు, ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చామని కొంచెం అసంతృప్తిలోనే ఇంటికి వెళ్తాం. సేమ్ ఈ ఆధ్యాత్మిక మార్గాలలో కూడా మనుషులకు జరిగేది అంతే. నీకు బాగుంటే నేనేదో ఒక మార్గంలో సాగిపోతున్నాను, హాయిగా ఉంది, నా జీవితం ఆనందంగా ఉంది, నాకు దైవరక్షణ ఉంది, నాకు గురువు రక్షణ ఉంది, నాకు మంచి మార్గంలో ఉన్నాను, ప్రజలందరూ ఇష్టం వచ్చినట్టుగా చెడుదోవల్లో పోతున్నారు, నేను మాత్రం మంచి మార్గంలో వెళ్తున్నాను అనుకుంటూ ఏదో సంతృప్తిని పొందకపోతే వాళ్ళు వెళ్ళరుగా, వాళ్ళు అలా చేయరుగా. కాబట్టి ఇక్కడ తప్పు రైట్ ఏముంది? అసలు ఎంతో కొంత వాళ్ళు ఒక సంతృప్తిని పొందుతున్నారు, ఆ సంతృప్తి ద్వారా వాళ్ళు వెళ్తున్నారు, డబ్బులు ఇచ్చి మరీ వెళ్తున్నారు. కాబట్టి ఇందులో మనం విమర్శించడానికి ఏం లేదు, ఏదో మంచి నేర్చుకుంటూనే ఉండొచ్చు. కానీ ఇక్కడ మోక్షం అనేది ఏంటి? అసలు
అంటే మోహక్షయము మోక్షము. మోహక్షయము మోక్షము. మోహము అంటే ఏంటి? బంధము. అంటే ఇది నాకు ఇష్టము, వీళ్ళు నాకు ఇష్టం, వీళ్ళు నా వాళ్ళు, ఇది నాది, నేను, నాది, నావి అన్న భావన నుంచి ఉత్పన్నమవుతున్న బంధములు బాంధవ్యములు, ఆ బంధములు బాంధవ్యముల నుంచి ఉత్పన్నమవుతున్న సుఖ దుఃఖములు. అంతే, మీనింగ్ ఇచ్చేశారు పెద్దలు. మోహక్షయము. మోహక్షయం అయితే నీకు మోక్షం వచ్చినట్టు. అంటే అది ఎవరికి తెలుస్తుంది నీకు మోహక్షయం అయిందని? నీకు కదా తెలిసేది, అది నీకు తెలియాలి. మోహక్షయం అంటే ఏంటి? దుఃఖము లేనటువంటి స్థితి. నాకు దుఃఖం రాదు, నేను ఇబ్బంది పడను. దుఃఖం రాదు అంటే నొప్పి రాదనే వస్తుంది, నొప్పి వస్తుంది. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ మొత్తం అందరికీ వస్తున్నాయండి ఆ సీజన్లో. అప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో సాగుతున్న వాళ్ళకు కూడా వస్తాయి, గురువులకు వస్తాయి, మహాత్ములకు వస్తాయి, అందరికీ వస్తాయి. కరోనా అందరినీ కూర్చోబెట్టింది. కరోనా టైంలో ఈ మహాత్ములందరూ రోడ్ల మీదకి వచ్చి తిరిగారు. ఈ మాయలు మహిళలు అద్భుతాలు చేసేవాళ్ళు అందరూ రోడ్ల మీదకి వచ్చి తిరిగి అందరికీ ప్రబోధాలు చేసి మేము రక్షిస్తామని ఎవరు చెప్పలేదుగా. ప్రతి మతములోనూ మహిమలు, మాయలు, అద్భుతాలు, ఆ మతాలకు సంబంధించిన కర్మకాండలు, ఆ కర్మకాండలు చేయటం ద్వారా మనం పొందే లాభాలు, ప్రకృతి విపత్తులను వైపరీత్యాలను సహితం మేము ఆపగలము, మా దేవుడు రక్షించగలడు, లేదా మేము చేసేటువంటి ఈ కర్మకాండల వలన రక్షణ జరుగుతుందని చెప్పేవాళ్ళు ఎవ్వరూ కూడా కరోనాలో ఫెయిల్ అయిపోయారు అందరూ. అంటే కరోనాలో ఫెయిల్ అయ్యారని నేను అన్న నిరూపణకి చెప్పట్లా, మనం బ్రతకడానికి పర్ఫెక్ట్గా ఆలోచించుకోవాలని చెబుతున్నా. మోక్షాన్ని కూడా కొనేసుకుందామని, మోక్షాన్ని కూడా పొందేసామని, మోక్షాన్ని కూడా కల్పనగా భావించేసుకుందామని ఈ మోసపూరితమైనటువంటి వాళ్ళ వలలో పడి అలా అయిపోతున్నాం. మా బంధువుల్లో, మా సొంత బంధువుల్లోనే పాపం ఒక ఆవిడ ఎప్పటి నుంచో ఒక గురువు గారిని అనుసరిస్తూ ఉంటారు. ఆయన చాలా మందికి చెప్పాడు నీకు మోక్షం వచ్చేసిందని. మా ఇంట్లో మా వాళ్ళకు కూడా చెప్పాడు. మా బంధువు ఒక ఆవిడ, పెద్ద ఆవిడ నానా రకాల బాధలు ఆవిడ పడతారు, నానా రకాల బాధలు ఆవిడ పెడతారు అందరినీ. మాట కూడా కలవదు ఆవిడకి ఎవరితో, అందరితో గొడవలు పడుతూ ఉంటారు. పెద్ద వయసు, 75-80 ఏళ్ళకి వెళ్ళిపోయింది, అయినా గొడవలు పడతానే ఉంటుంది. ఆశలు అత్యాశలు అన్నీ ఉన్నాయి ఆమె. అలానే మళ్ళీ దైవానికి సంబంధించిన అన్నీ చేస్తూనే ఉంటుంది. గుణమార్పు లేదు అంతరంగాలు. అంటే నేను దగ్గర నుంచి చూసే మా వాళ్ళు కాబట్టి. అయితే ఆవిడకి మోక్షం వచ్చేసిందని 10-15 ఏళ్ల కిందమే చెప్పేశారు వాళ్ళ గురువు గారు. ఆమె నాకు మోక్షం వచ్చేసిందని గొడవలు పడుతుంది అందరితో. ఇలా మోక్షం వచ్చేసిందని చెప్పిన గురువులు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ శిష్యులుగా. ఇప్పుడు అలాంటి బ్యాచ్లో మనం ఉన్నామా? అదే మోక్షం అంటే, దాన్నే మోక్షం అంటామా అంటే కాదు. మోక్షం అనే దానికి సరైనటువంటి నిర్వచనాన్ని గ్రంథాలు చెప్పిన నిజమైన మహాత్ములు చెప్పారు, జీవించి కూడా చూపించారు. మోహక్షయము మోక్షము. మోహం అంటే ఇందాక చెప్పుకున్నాం, నేను, నాది, నావి, నా వాళ్ళు, ఇవన్నీ బంధములు. ఆ బంధముల పట్ల నాకున్నటువంటి భావన మోహము. నా వాళ్ళు బాగుండాలి, నా వాళ్ళకి ఏం అవ్వకూడదు, నాకేం అవ్వకూడదు, నావి పోకూడదు, అన్నీ నాకే వస్తూ ఉండాలి, ఎవరు ఎలా పోయినా నాకు పర్లేదు, నేను, నాది, నా వాళ్ళ కోసం ఎవరినైనా మోసం చేస్తాను, ఇబ్బంది పెడతాను, బాధ పెడతాను, కష్టపెడతాను. ఇది మోహం. మోహము చేత తప్పులు కూడా చేస్తాం, మనం చేసేది అది. దానివల్ల కోరికలు అధికమవుతూ ఉంటాయి, దానివల్ల సుఖ దుఃఖాలకు లోనవుతాం. ఇప్పుడు మోహక్షయము అంటే ఈ మోహమే పోయిందనుకోండి, నా వాళ్ళు అక్కడే ఉన్నారు, నేను ఉన్నాను, నాది, నావి కూడా ఉన్నాయి, కానీ నాకు మోహం లేదు. మోహం లేదంటే ఏంటి? నాకు సృష్టి తీరు అర్థమైంది. ఏంటి సృష్టి తీరు అంటే, పుట్టిన ప్రతిదీ గిట్టక మానదు, జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతిదీ నశిస్తుంది, పుట్టిన ప్రతి జీవి మరణిస్తాడు, మరణిస్తుంది. అలా పుట్టిన ప్రతి వాళ్ళు నిరంతరం మార్పుకు లోనవుతూ చిట్ట చివరిలో మాయమైపోతారు. వాళ్ళు ఒకప్పుడు లేరు, ఇప్పుడు పుట్టారు, అంటే ఇప్పుడు కనపడ్డారు, ఇప్పుడు వచ్చారు ఇక్కడికి. ఆ వచ్చి కొన్నాళ్ళు అలా సాగుతూ కొన్నాళ్ళు ఉండి నిరంతర మార్పులకు లోనవుతూ మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్తారో మనకు తెలియదు. అదే సృష్టి మొత్తం.
మొత్తం సృష్టి అంతా అదే. అందుకే సృష్టి నిరంతరం కదులుతూ ఉంటుంది, నిరంతరం మార్పుకు లోనవుతూ ఉంటుంది. సరే, మనం మనుషులుగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది ఈ మార్పులుగా జరుగుతున్న దాంట్లో మనిషికి ఉన్నటువంటి అవసరాలు ఉన్నాయి. మనిషి శరీరానికి అనేక అవసరాలు ఉన్నాయి. ఒక కుటుంబ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. సరే, ఇవన్నీ అన్ని శీర్షికల్లో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పుకోవక్కర్లా. ఇక్కడ మోహక్షయము జరిగిందా? మోహక్షయం అంటే ఏంటంటే సృష్టి ఇలాగే ఉంటుంది, నేను దీన్ని మార్చలేను. ఇప్పుడు నా వయసు పెరిగిపోతుంది, నేను ఆపుకోలేను. వృద్ధుడిని అయిపోతున్నా, ఆపుకోలేను. వృద్ధాప్య బాధలు వస్తున్నాయి, బలహీనత వస్తుంది, ఆపుకోలేను. శారీరక అనారోగ్యాలు వస్తున్నాయి, ఆపుకోలేను. ప్రకృతి రీత్యా వచ్చే వైపరీత్యాల నుంచి నేను అనేక అనారోగ్యాలకి బాధలకి గురవుతున్నా, ఆపుకోలేను. చలికి ఎండకి వానకి ఇబ్బందులు పడుతున్నా, ఆపుకోలేను. ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా దొరికితే ఎత్తుక్కోగలను. సీజనల్ చేంజ్ జబ్బులు వస్తున్నాయి, ఆపుకోలేను. ఆకలేస్తుంది, తినకుండా ఉండలేను. అంటే ఇవన్నీ కూడా జ్ఞానము చేత సృష్టి నడక ఇలా ఉన్నది అని అర్థమైనప్పుడు ఆ జ్ఞానము ఎంత బలంగా తెలుసుకుంటూ వెళుతూ ఉంటామో, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇది ఇలాగే ఉంటుంది, ఇందులో కొన్నింటిని మార్చటం కుదరదు, మనకున్న స్వేచ్ఛ కొంతవరకే అనేది బలపడుతున్నప్పుడు మనకున్న స్వేచ్ఛ ఏమని చెప్పండి? మరణాన్ని ఆపలేము, శరీర ఎదుగుదలను ఆపలేము, తరుగుదలను ఆపలేము, వృద్ధాప్యం వరకు వచ్చేది ఆపలేము, జబ్బులు ఆపలేము, ప్రకృతి వైపరీత్యాలతో మనకు సంభవించే నష్టాలు ఆపలేము, మన వాళ్ళకు వచ్చేటువంటి మరణాలు ఆపలేము, మన వాళ్ళ శరీర మార్పులు ఆపలేము. అలాని పోని ప్రపంచంలో మనకు కావలసినవన్నీ పొందేయగలమా అంటే లేదు. పొందగలము లేదో తెలియదు, ప్రయత్నించగలము. ప్రయత్నించినాక ఎంత వస్తుందో తెలియదు, ఎక్కువ కావాలని ప్రయత్నిస్తాం. ఇప్పుడు ఇదే ఆలోచనలో సాగిపోతూ నాకు దొరకట్లేదు, నేను బాధపడుతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, నాకు నొప్పిగా ఉంది, నాకు బాధగా ఉంది. అది ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, మన కోరికలు తీరకపోవటం కావచ్చు, చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులతో సమస్యలు కావచ్చు, బయట ఉన్న మనుషులతో కావచ్చు, ఏదైనా కావచ్చు. సృష్టిలో ఇది ఇలాగే ఉంటుంది అని అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఆధ్యాత్మికత దాన్ని చెబుతుంది. అది దాని ప్రకారం నడిచిపోతుంది. నువ్వు దాని తత్వాన్ని తెలుసుకో. శరీరపరంగా నువ్వు ఇక్కడ ఏమీ చేయలేవు, పరిమితమైనటువంటి వ్యక్తివి, జీవివి. నీకున్న ఫెసిలిటీస్, నీకున్న స్వేచ్ఛ ఏంటి అంటే నువ్వు తినేట్లు నీకు ఇష్టం వచ్చినవి తినొచ్చు. నీ పంచేంద్రియాల శరీరంతో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నించవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడవచ్చు. అన్ని నీ ఇష్టం వచ్చినట్టు కొంత స్వేచ్ఛ ఉంది నీకు. ఆహార పదార్థాల్లో కానీ, నువ్వు చేసే పనుల్లో కానీ, నువ్వు చూసే వాటిలో కానీ, నువ్వు వినే వాటిలో కానీ, అన్నింట్లో. అయితే ఆ స్వేచ్ఛకి బట్టి మళ్ళీ ఇంకోటి ఉంది, కర్మఫలితం ఉంది. ఆ స్వేచ్ఛలో నువ్వు ఏవి తిన్నావో అవి నీ శరీరానికి సరిపడితే ఓకే, ఆరోగ్యంగా ఉంటావు. సరిపడకపోతే అనారోగ్యంగా ఉంటావు. దాన్ని నువ్వు మార్చలేవు. మళ్ళీ కర్మఫలాన్ని మార్చలేవు. అంటే ఇప్పుడు నువ్వు నీకు స్వేచ్ఛ ఇచ్చినా, ఇవ్వబడినా, ఆ స్వేచ్ఛలో నీ కర్మఫలానికి తగ్గట్టుగానే నువ్వు పని చేసుకోవాలి. ఇవన్నీ నీకు ఆధ్యాత్మికత నేర్పుతుంది, నేర్పాలి. గురువులంటే వాళ్ళు నిజమైనటువంటి మహానుభావులు అలా సత్యాన్ని చెప్పి, నువ్వు శరీరం అనుకొని భావించుకుంటున్నావు, ఈ శరీరాలన్నింటికీ, సృష్టి మొత్తానికి కారణభూతమైన శక్తి ఒకటి ఉంది. ఆ శక్తిని, అంటే యూనివర్సల్ గా మొత్తంగా ఉన్న ఆ శక్తిని ఆత్మశక్తి అన్నారు. అదే శక్తి నీకు కూడా కారణమై ఉంది. నీకు ఆత్మశక్తిగా ఆ శక్తి అర్థం కాకపోవచ్చు, కానీ నీకు కూడా అదే కారణమై ఉంది. నీకు కూడా కారణమై ఉందని నీకు పరిమిత భావనలో చెప్పదలిచినప్పుడు దాన్నే ప్రాణశక్తి అన్నారు. నీలో ప్రాణశక్తి ఉంది కాబట్టి నువ్వు ఈ తత్వం మొత్తం తెలుసుకో. శరీరము, దాని తత్వం తెలుసుకో. శరీరము ద్వారా ఏర్పడుతున్న మనసు, దాని తత్వం తెలుసుకో. నీ ప్రాణశక్తి, దాని తత్వం తెలుసుకో. ఇది తెలుసుకుంటే సృష్టి తత్వం అర్థమైపోద్ది. సృష్టి ఇలాగే ఉందంటే అందరికీ ఇలాగే ఉంది, ఇలాగే నడుస్తుంది. నువ్వు సృష్టి విధానాన్ని మార్చలేవు. అసలు శరీరపరంగా ఎవరు ఏమీ మార్చలేరు. ఒక పరిమితమైన ధూళికణం మనం. నీకు ఇవ్వబడిన స్వేచ్ఛలో మార్పులు చేసుకోగలవు. అది తినేదో, తాగేదో, చూసేదో, పడుకునేదో, లేచేదో, వాటిని చిన్న చిన్న మార్పులు చేయగలవు తప్ప ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో నిర్మించబడినటువంటి మానవ జీవన వ్యవస్థని, మొత్తం మానవ
శరీర వ్యవస్థని, సృష్టి వ్యవస్థని మార్చలేం మనం. అందులో అలా వెళ్ళిపోవాల్సిందే, అలా సాగిపోవాల్సిందే. ఇది అర్థమైనప్పుడు, అంటే ఆధ్యాత్మికతలో ఈ జ్ఞానమును అర్థం చేసుకున్నప్పుడు ఇది ఇలాగే ఉంటుంది అనే జ్ఞానమును అర్థం చేసుకున్నప్పుడు దీన్ని మార్చటం కుదరదు, ఇది ఇలాగే ఉంటుంది అనేటువంటి ఒక భావ స్థిరత కలిగినప్పుడు నువ్వు ఇంకా శరీరపు ధ్యాస అధికంగా పెంచుకోవు. అంటే ఏదో నియమంగా నీకేం చేయాలో చేసుకుంటావు. ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతావు, ఒక ప్రణాళికగా గడుపుతావు. ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు, ఇది ఇలాగే సాగిపోద్ది, అందరికీ ఇలాగే సాగుతుంది. మనం దేవుళ్ళని ఆరాధించిన వాళ్ళు కూడా ఇలాగే గడిపారు. వాళ్ళు బాధలు పడ్డారు, వాళ్ళు కష్టాలు పడ్డారు, వాళ్ళు ఇబ్బందులు పడ్డారు, వాళ్ళు శరీరాలు వదిలేశారు. ఈ భూమి మీద జీవితం ఇలాగే ఉంటుంది అని అర్థమైనప్పుడు కష్టాలు కనపడతాయి, బాధలు కనపడతాయి, కానీ నాకు అనిపించవు. ఎందుకనంటే ఇది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక రైలు ఎక్కి కూర్చున్నాం, ఓ బస్సు ఎక్కి కూర్చున్నాం, అది బయలుదేరి వెళ్తున్నప్పుడు విపరీతమైన శబ్దం వస్తూ ఉంటుంది. మనం ఇంట్లో అంత శబ్దం ఉండదు, ప్రశాంతంగా ఉంటాం. అయ్యో బాబోయ్, ఈ రైలు శబ్దం భరించలేకపోతున్నాను, ఈ బస్సు శబ్దం భరించలేకపోతున్నాను, ఈ కారు శబ్దం భరించలేకపోతున్నాను, ఈ మోటార్ సైకిల్ శబ్దం భరించలేకపోతున్నాను అని ఎవరైనా అనుకున్నారు? అసలు కార్లు కొనుక్కుంటున్నారు, బస్సులు ఎక్కుతున్నారు, రైళ్లు ఎక్కుతున్నారు, విమానాలు ఎక్కుతున్నారు, అన్ని తిరుగుతున్నారు, కానీ శబ్దం భరించలేకపోతున్నాను, నా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందని ఎవరు అనుకోలేదే. ఎందుకని? ఆ శబ్దానికి అసలు అలవాటు పడిపోతాడు. అక్కడ తన గమ్యము ఊరెళ్ళటం. ఇప్పుడు ఆ బస్సు ఎందుకు ఎక్కాను, రైలు ఎందుకు ఎక్కాను, విమానం ఎందుకు ఎక్కాను, వాహనం వేసుకు ఎందుకు వెళ్తున్నానని తనకు పని ఉంది. తను ఏదో గమ్యానికి వెళ్ళాలి. గమ్యపు దృష్టిలో ఈ శబ్దం బాధ పెట్టదు మనల్ని, కానీ శబ్దం వినపడుతూనే ఉంటుంది. శబ్దము అలవాటు అయిపోయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. బస్సుల్లో, రైళ్లలో హాయిగా నిద్రపోతుంటారు. లాంగ్ జర్నీస్ విమానాల్లో హాయిగా నిద్రపోతుంటారు. మన ఇంట్లో లేవని తెలుసు, మనం ఒక వాహనంలో ఉన్నామని తెలుసు, ఆ వాహనం కదులుతుందని తెలుసు, ఆ వాహనానికి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందని తెలుసు, అది శబ్దం చేస్తుందని తెలుసు. అయినా ఆ సిచ్యుయేషన్స్కి అలవాటు పడిపోయి నిద్రపోతాం. మోక్షం ఇలాంటిది, సేమ్ మోక్షం ఇలాంటిది. అదేంటి, మా ఇంట్లో పడుకున్నప్పుడు నాకు అసలు ఏ చప్పుడు ఉండదు, చక్కగా ఫ్యాన్ వేసుకొని హాయిగా పడుకుంటాను. ఇక్కడ అలా లేదు, అందుకని నాకు నిద్ర పట్టడం లేదు అని అనుకోరు, హాయిగా నిద్రపోతూ ఉంటారు. ఎవరైనా ఒకవేళ అనుకుంటే స్టార్టింగ్లో ఎప్పుడు ఒకసారి రెండోసారి మొదట్లో ఎక్కినప్పుడు అనుకోవచ్చు. కాసేపు కొట్టుకొని వాళ్ళు నిద్రపోతారు. ప్రయాణాలు అలవాటైన వాళ్ళు అసలు నిద్రపోతూ ఉంటారు. ఎలా అయితే నీకు రోజు అలవాటుగా ఉన్నటువంటి ఇంట్లో సౌకర్యాలు లేకపోయినా, ఒక ట్రైన్లో, ఒక బస్సులో, ఒక విమానంలో నువ్వు ఎలా హాయిగా నిద్రపోతున్నావు గమ్యం చేరే వరకు, అది మోక్షము. అంటే ఇంతకు ముందు స్థితి లేకపోయినా, అక్కడ చప్పుళ్ళు ఉన్నా, అది ప్రమాదాలకు లోనయ్యే అవకాశం ఉన్నా, నీ గమ్యం వచ్చే వరకు నువ్వు నిర్ధారించుకు దాన్ని ఎక్కి కూర్చున్నావు. ఇక నేను చేసేది ఏం లేదు. ఇప్పుడు బస్సు ఎక్కి కూర్చున్నా, నేను చేసేది ఏం లేదు, డ్రైవర్ తీసుకెళ్ళాలి. వాడు ఎలా తోలితే అలా వెళ్తుంది, ఇక నా చేతులు ఏం లేదు. అలాగే విమానం ఎక్కి కూర్చున్నా, రైలు ఎక్కి కూర్చున్నా, నా చేతులు ఏం లేదు. వాటికి నిర్ధారించబడిన విధానంలో వాటిని ఎవరు నడుపుతున్నారో అలా పోతూ ఉంటాయి. ఆ గమ్యస్థానం వచ్చినప్పుడు దిగుతాను అంతే. ఈ మధ్యలో ఏం జరిగినా జరగచ్చు కాక నాకు దాంతో సంబంధం లేదు, నేను హాయిగా నిద్రపోతున్నాను అంటే వదిలేశాను. చూడండి, బస్సు ఎక్కి కూర్చొని భావాన్ని వదిలేశాను. నేను ఉన్నాను అక్కడే, నేను మనిషిగా ఉన్నాను అక్కడే, భావాన్ని వదిలేశాను. విమానం ఎక్కి కూర్చొని భావాన్ని వదిలేశాను, రైలు ఎక్కి కూర్చొని భావాన్ని వదిలేశాను. ఎందుకని? నిజంగా అక్కడ నేను చేయడానికి ఏం లేదు. ఎక్కి కూర్చోవటం వరకు నేను చేయగలిగింది. తర్వాత వాళ్ళ ఆ నియమిత విధానం ప్రకారం వాళ్ళు తీసుకెళ్ళినట్టు వెళ్ళాల్సిందే. కానీ ఆ వెళ్ళేటప్పుడు అన్నీ వ్యతిరేకంగా ఉంటాయి పరిస్థితులు. నాకు నా ఇంట్లో ఉండవు. నేను ఇంతకు ముందు నా ఇంట్లో అనుభవిస్తున్నట్టు ఉండవు. నా సోఫాలో కూర్చున్నట్టు, నా మంచం మీద పడుకున్నట్టు అలా ఏమి ఉండవు. అక్కడ ఉన్న పరిస్థితులకు అడ్జస్ట్ అవుతాను. పక్కన ఎవరో ఉంటారు, అసలు మన పక్క సీట్లు ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. అయినా కూడా బస్సు నిండా జనం ఉంటారు, రైలు నిండా జనం ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన పక్కనే పడుకుంటారు, పక్క సీట్లోనే వాళ్ళు ఉంటారు, విమానం అంతా జనం ఉంటారు. అయినా కూడా నాకు ఏం పట్టింపు లేదు. నా భావంలో నేను ఉంటాను, అంతమందితో అసలు పట్టించుకోను.
ఇంకా ఒకళ్ళు పట్టించుకుంటే ఏదన్నా ఫ్రెండ్షిప్ కలుపుకుంటాను, చిరునవ్వులు చెందిస్తాను కాసేపు, నా ప్రయాణం సాగాలి కాబట్టి. కాస్త మంచిగా అందరితో పలకరించి కాసేపు పడుకుంటాను. లేదు అది కూడా లేదు, హ్యాపీగా అన్న వదిలేసి నేను హాయిగా నా పని చూసుకొని పడుకుంటాను. ఇలాగే ఉంటాయి ప్రయాణాలన్నీ. చూడండి, జీవితం కూడా ఇంతే, జీవితం కూడా ఇంతే. మోక్షం అంటే ఆ స్థితి. ఒకసారి నేను ఎక్కి కూర్చున్నాక ఎలా అయితే నాకు సంబంధించినవన్నీ వదిలేసి గమ్యస్థానం వచ్చినప్పుడు దిగుతానులే అనుకుంటూ మధ్య మధ్యలో ఆ సౌండ్లు వింటూ ఉంటాను. ట్రైన్ పట్టాలు మారినప్పుడు సౌండ్లు మారుతూ ఉంటుంది, టపటపటప సౌండ్లు మారుతాయి. విమానం మేఘాల్లోకి వెళ్ళినప్పుడు కుదుపులు వస్తాయి, బస్సులు గుంటల్లో పడినప్పుడు కుదుపులు వస్తాయి, అప్పుడప్పుడు సడన్ బ్రేకులు పడుతూ ఉంటారు. వాటికి స్పందిస్తాను, కానీ నేను చేసేది ఏమీ లేదు కాబట్టి దాన్ని పట్టించుకొని వదిలేసి మళ్ళీ మామూలుగా ప్రయాణం సాగుతూ ఉంటుంది. కొంతమంది కాసేపు ఉలికిపాటుకు లోనవుతారు, కొంతమంది అసలు అది కూడా ఉండదు, హాయిగా ఇవన్నీ మామూలుగానే అలవాటు అయిపోతారు. అలా అలవాటు అవ్వటం మోక్షం. అలవాటైపోయిన వాళ్ళు ఎలా ప్రశాంతంగా కూర్చుంటున్నారో అది మోక్షం. అలాగే నీకు ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఈ జీవితం అలవాటైపోద్ది. ఈ మనుషులు ఇలాగే ఉంటారు, ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయి, ఈ జీవితాలు ఇలాగే ఉంటాయి, ఈ భూమి మీద ఇలాగే ఉంటుంది, మానవుడిగా వచ్చి మానవ లోకంలో పుట్టిన అందరికీ ఇలాగే ఉంటుంది. నేనేదో కల్పిత భావనల్లో ఊహించుకుంటా ఉంటాను. ఏంటో ఊహించుకునేది? కొంతకాలం ఏదో నేను అనుకున్నట్టు చేద్దామని, నేను అనుకున్నట్టు జరుగుతాయని ఊహించుకుంటాం, ప్రయత్నం చేస్తాం. కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక చదువులోకి వచ్చినప్పుడు, అంటే మతాలను, గురువులను, జ్ఞాన గ్రంథాలను, దేవుళ్ళను, దేవతలను, ఈ దైవీపరమైన బోధలు వింటూ ప్రపంచాన్ని గమనించినప్పుడు, నిజమైన ఒక గురువుని, నిజమైన ఒక మాతాజీను, నిజమైనటువంటి ఒక దైవీ లేక ఆధ్యాత్మిక తత్వాన్ని అనుసరించినప్పుడు మనకు సత్యం తెలుస్తుంది. ఇది ఎలాగే ఉంటుందని ఆ సత్యం చెప్పుద్ది అంతే. శరీరపరంగా ఇది ఇంతే, దీన్ని నువ్వేం మార్చలేవు. అలా మహాత్ములందరూ అలాగే జీవించారు. కానీ ఇక్కడ మోక్షం అంటే ఏంటి మరి? ఇంతే అంటే రైలు ఎక్కి, బస్సు ఎక్కి, ఇప్పుడు స్లీపర్ బస్సులు కూడా వచ్చినాయి, స్లీపర్ బస్సులు ఎక్కి హాయిగా పడుకుంటారు. బస్సు నానా కుదుపుతూ ఉంటుంది, ఎత్తి పడేస్తూ ఉంటుంది, ఆయన నిద్రపోతూ ఉంటారు. ఎందుకని? అది దాని లక్షణం అని తెలిసింది వాళ్ళకంతే. బస్సు అలాగే వెళ్తుంది, రైలు అలాగే వెళ్తుంది, విమానం అలాగే వెళ్తుంది. అది అలవాటు అయింది, నిద్రపోతున్నారు అంతే, గమ్యం వచ్చినప్పుడు దిగుతారు. అలా జీవితం ఇలాగే ఉంటుంది అనేది నీకు అలవాటు అవుతుంది. ఏది నిజమైనటువంటి దైవీ జ్ఞానంలోకి వచ్చినప్పుడు, చదువుకున్నప్పుడు, అది తెలిసినప్పుడు, అదే ఆధ్యాత్మిక చదువు. నిజమైనటువంటి మతం కానీ, మార్గం కానీ, గురువు కానీ, దేవుడు కానీ, దేవత కానీ, మాతాజీ కానీ, జ్ఞాన గ్రంథాలు కానీ నీకు ఈ సత్యాన్ని చెబుతాయి అంతే. అంతకు మించి ఇక్కడ ఏం అద్భుతాలు, మాయలు ఉండవు అసలు. ఈ సత్యాన్ని నువ్వు అవగాహన చేసుకోవాలి. అవగాహన చేసుకుంటే ఏమవుతుంది అంటే మోహక్షయము జరుగుతుంది. అంటే మోహము నశించిపోతుంది. మోహం నశించడం ఏంటండి? నేను బాగోవాలి, ఓకే, నా వాళ్ళు బాగోవాలి, ఓకే, తప్పే ఉంది, చక్కగా కోరుకోవచ్చు. నావన్నీ బాగుండాలి, నాకన్నీ సమకూరాలి, మేమందరం, నేను నా కుటుంబం హాయిగా ఉండాలి, తప్పే ఉంది అందులో. అందరూ అలాగే కోరుకుంటారు. కానీ అవి ఎలా, దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే నా ప్రయత్నాల మీద, నా పనుల మీద, నా కర్మల మీద, మొత్తం నా కుటుంబ సభ్యులందరూ చేసేటువంటి కర్మల మీద, ఎవరు చేసే పనులు, ఎవరు చేసే ఆలోచనలు, ఎవరు చేసే ఊహల మీద వాళ్ళ కర్మ ఫలితాలు ఉంటాయి. అలాగే నేను బాగుండాలనేది నా కర్మ ఫలితాలు నేను చేసేదాని మీద ఉంటాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాలతో వచ్చేటువంటి వాటిని మనం ఏం చేయలేము. అసలు భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, మనం ఏం చేయలేము, పొడుగులు పడతా ఉంటాయి, వాటిని అసలు ఏం చేయలేము. ఇవి ఎలాగే ఉంటాయని చూడటమే అంతే. వాటి నుంచి తప్పించుకున్నామని కానీ, తప్పిస్తామని ఎవరన్నా చెబితే కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి విషయాలు అంతే. కాదు, దాన్ని యాక్సెప్టెన్స్, ఇది ఎలాగే ఉంటుంది. అదే ఆధ్యాత్మిక జ్ఞానం నీకు నేర్పుద్ది, యాక్సెప్టెన్స్ నేర్పుద్ది. అది యాక్సెప్టెన్స్ నేర్చుకోవడానికి కొంత టైం పడుతుంది, నేర్చుకోలేము. ఎందుకంటే నేను బాగుండాలి, నేను బ్రతికి ఉండాలి, నాకేం అవ్వకూడదు, నా వేళ్ళకి ఏం అవ్వకూడదు, ఇదే కదా మానవ భావన ఉండేది. అది తప్పు కూడా కాదు. కానీ అలా బాగుండాలి అంటే నేను ముందు అన్ని బాగుండే పనులు చేయాలి, నా వాళ్ళందరూ బాగుండే పనులు చేయాలి, మంచి పనులు చేయాలి, మంచిగా జీవించాలి, సత్కర్మలతో జీవించాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండాలి, అధిక కోరికలకు వెళ్ళకూడదు, అధిక లాలస ఉండకూడదు, ఇలా జీవించుకుంటూ రావాలి అని మొత్తం ఆధ్యాత్మిక తత్వం బోధిస్తూ ఉంటుంది. నీకు దొరికిన దాంతో, అంటే నువ్వు ప్రయత్నించాలి, ప్రయత్నం మానేయకూడదు, నీ వాళ్ళందరూ ప్రయత్నించాలి, ప్రయత్నాలు ఎవరూ మానేయకూడదు.
ఆ ప్రయత్నాలతో దొరికిన దాంతో సంతృప్తిగా ఉండడం నువ్వు నేర్చుకోవాలి. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక చెప్పుద్ది. ఆత్మజ్ఞానం అదే చెప్పుద్ది. ఆధ్యాత్మిక చదువు దైవ జ్ఞానం దీన్నే నేర్పుద్ది. ఇది నేర్చుకుంటూ వెళ్ళి గురువులను అనుసరిస్తూ వెళ్ళి ఆ మహాత్ములు, అనేక మంది మహాత్ముల చరిత్రలు చదివి వాళ్ళ జీవితాలను చూసి, అయ్యో వాళ్ళు కూడా ఇలా బాధలు పడ్డారు, కష్టాలు పడ్డారు, కానీ అంతరంగంలో తీసుకోలేదు. ఎందుకంటే భావ మార్పు జరిగింది, గుణ మార్పు జరిగింది, స్వభావ మార్పు జరిగింది. నేను శరీరం అన్న స్థితి నుంచి నేను అనంత ఆత్మశక్తిని, అంటే నాలోనే ఉన్న ప్రాణశక్తిని నేను తెలుసుకున్నాను. ముందు నేను మంచివాడిని అయితే, నేను మంచిదాన్ని అయితే, ఆ తర్వాత ప్రాణశక్తి వరకు నడక సాగుతుంది. దైవ మార్గం చూపిస్తుంది ఆ దారి. నా ప్రాణశక్తే కదా, ఏముంది అందులో అద్భుతం. శరీరం నాదే, మనసు నాదే, ప్రాణశక్తి నాదే. అప్పుడు ఏమవుతుంది అంటే మోహక్షయము, మోహము నశించిపోతుంది. మనుషులు ఎవరు నశించరు, విషయాలేవి నశించవు. సృష్టి అలాగే ఉంటుంది, మనుషులు అలాగే ఉంటారు, మనం అలాగే ఉంటాం, విషయాలు అలాగే ఉంటాయి, పరిస్థితులు అలాగే ఉంటాయి. కానీ మనకు అంతరంగంలో ఉన్న మోహభావము నశించిపోతుంది. అది నశించిపోయినప్పుడు పరిస్థితిని అంగీకరించుట అనేది వస్తుంది. ఇప్పుడు విమానం మేఘాల్లోంచి వెళ్ళినప్పుడు పెద్ద కుదుపుకు లోనవుతుంది. ఒకసారి ఉలిక్కి పడతారు, నిద్రపోతున్న వాళ్ళు కూడా ఒకసారి లెగుస్తారు. అలవాటైన వాళ్ళు లేచి సర్దుకొని మళ్ళీ పడుకుంటారు. ఎందుకంటే కుదుపు వచ్చినప్పుడు జనరల్గా లెగుస్తాంగా. అలవాటు లేని వాళ్ళు కంగారు పడతారు. ఇక్కడ జ్ఞానం అలవాటు చేస్తుంది అంతే నీకు పరిస్థితుల్ని. జ్ఞానం ఏం గొప్పది కాదు, అది కొత్తగా నీకేం తెచ్చిపెట్టదు. పరిస్థితులు ఇలాగే ఉంటాయి అనేటువంటి సత్యాన్ని నీకు చెప్పి పదే పదే అలవాటు చేసుకోమంటుంది. ఒక బస్సునో, ఒక రైలునో, ఒక కారునో, ఒక విమానాన్నో అలవాటు చేసుకున్నట్టుగా అలా అలవాటు చేసుకోమంటుంది. ఇప్పుడు కుటుంబంలో ఘర్షణలైన అంతే, భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, స్నేహితులు, యజమాని, పనివాళ్ళు, ఎవరి దగ్గరైనా మనుషులు ఎలా ఉంటారు అంతే. అలవాటు చేసుకో, జాగ్రత్తగా ఉండు. నువ్వెవరిని బాధ పెట్టబాక, నిన్నెవరూ బాధ పెట్టకుండా ఉండేలా ప్రయత్నించుకుంటే, వాళ్ళు బాధ పెడితే నేను బాధపడిపోతున్నానండి, అది నీ లోపల భావం కదా. మోహక్షయం అంటది. ఎదుటవారు బాధ పెడితే ఆ బాధకు నువ్వు గురి అవ్వకు, అవమానిస్తే అవమానం తీసుకోకు. అటువంటి జ్ఞానాన్ని ఆధ్యాత్మికత నేర్పుతుంది. మోహక్షయం అంటది. అలానే ములుగు ఇప్పుడు మోహక్షయం అయిపోయింది, ఆత్మజ్ఞానం తెలిసిపోయింది, జీవన్ముక్తులైన మహాత్ములు ఉన్నారు ఊరికి అనుకున్నాం. ములుగుచ్చుకుంటే నొప్పి తెలియదు వాళ్ళకి, తెలుస్తుంది. కానీ ముళ్ళుగుచ్చుకుంటే నొప్పి తెలిస్తే ఒక సామాన్యుడు అల్లాడిపోయినట్టు వాళ్ళు అల్లాడిపోరు. ఎందుకనంటే ఈ శరీరం ఎలా అయినా శిథిలమైపోతుంది. పొరపాటు నేనే ముళ్ళు మీద కాలేసాను, ఏముంది అందులో అని తీసేసి మేలకుండా వెళ్ళిపోతారు. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి సహజం. అంటే బాధ లేకపోవడం కాదు, దానికి జాగ్రత్త తీసుకోకపోవటం కాదు. వాళ్ళు కూడా మందులు వేసుకుంటారు, అనారోగ్యాలు వస్తే మందులు వేసుకుంటారు, వాళ్ళు ఆహారం తింటారు, కాలకృత్యాలు తెచ్చుకుంటారు. కానీ మనము లోనైనంత ఉద్వేగాలకు వాళ్ళు లోనవరు. అది మోహక్షయం అండి. అంటే దీనికి ఒక ఉదాహరణ చెబుతాను మీకు. రమణ మహర్షి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు, సాయంత్రం పూట కాసేపు వాకింగ్ చేసేవారు. ఆయనతో పాటు భక్తులు ఒకళ్ళు ఇద్దరు కూడా వెళ్ళేవారు. అదంతా అడవి ప్రాంతం, అన్ని మొక్కలే ఉంటాయి, అది కొండ దిగువ భాగం. అలా కాలిబాటల్లో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వెళుతున్నప్పుడు ఒకసారి ఈయన కాలు అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మకు తగిలింది. ఆ చెట్టు కొమ్మకు ఒక తేనె చుట్టు ఉంది. తేనెటీగలన్నీ చెదిరిపోయి రమణ మహర్షి మీదకి వచ్చి కొట్టడానికి వచ్చినాయి. వెనకొన్న భక్తులు పారిపోయారు. రమణ భగవానులు ఈ కాలును తీసుకెళ్ళి, అంటే ఏ కాలు అయితే చెట్టు కొమ్మకు తగిలిందో ఆ కాలును తీసుకెళ్ళి ఇంకా ఆ తేనెటీగలకు అందుబాటులో పెట్టారు కుట్టమని. అవి కుట్టేస్తున్నాయి. మొత్తం కాలంతా ఉబ్బిపోయింది, వాసిపోయింది. మొత్తం కాలుకు పెట్టేసినాయి తేనెటీగలు, తేనె చుట్టుకు పెట్టినట్టు. గబగబా మళ్ళీ పారిపోయిన భక్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అనేక మందిని తీసుకొచ్చి ఆయన వెనక లాక్కొచ్చి అవన్నీ దులిపేసి అది నిదానంగా గాయాలకి చాలా కాలం ఆ కాలుకు వైద్యం కూడా చేశారు. అయితే రమణ భగవాను అడిగారు, ఏమండి ఎందుకు అలా కాలు పెట్టారు, విపరీతమైన బాధ ఉంటుంది కదా, భరించలేని బాధ కదా అని. ఆ మాట నిజమేను, భరించలేని బాధ నిజమేను, కానీ మనం వాటి ప్రదేశానికి వెళ్ళాం. ఇప్పుడు అడవి అనేది జంతువులకు సంబంధించింది. పాప మీద తేనె చుట్టూ ఎక్కడెక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకుని
నేను వెళ్ళి చూసుకోకి కాలుతో కొమ్మను కొట్టాను. అప్పుడు అవి పాపం వాటికి ఏదో ప్రమాదం జరుగుతుందో, తేనె ఎవరిని ఎత్తుకుపోతారనో, వాటికి ఏదైనా హాని జరుగుద్దనో కొట్టడానికి వచ్చినాయి అంతే. వాటికి మన మీద విరోధమే ఉంది. కానీ మనం నిజంగా తెలుసో తెలియకో వాటికి ప్రమాదం అయితే చేశాం. కాబట్టి ఆ కర్మకి ఈ కాలుకి శిక్ష పడవలసిందే. ఎందుకంటే కర్మ జరిగిపోయింది, ఇంకో దాన్ని బాధపెట్టడం జరిగిపోయిందిగా. కాబట్టి వాటికి ఎంత ఆవేదన కలిగిందో, వాటికి ఎంత భయం కలిగిందో, వాటికి ఎంత బాధ కలిగిందో అంత బాధ ఈ కాలు అనుభవించాలి. ఈ కాలు కదా చేసింది, అందుకని ఈ కాలుని అక్కడ పెట్టాను అన్నాడు. అంటే అటువంటిది వస్తుందా అంటే అటువంటి మార్పు వస్తుంది. అదే జ్ఞానము. నొప్పిని భరించే శక్తి వచ్చింది జ్ఞానం వల్ల. ఎందుకని? నేను తప్పు చేశాను, తెలుసో తెలియకో కొట్టినవాడిని నేను. అంటే కావాలని కుట్టించుకున్నారంటే అసలు నొప్పి లేక కాదు, కాలు ఉబ్బిపోయింది, వాసిపోయింది, మహిమల మాయలేం జరగదు. ఆ కాలుతో చాలా కాలం బాధలు పడ్డారు. కానీ నేను పొరపాటు చేశాను కనుక ఈ శిక్ష నాకు సమంజసము అనేటువంటి భావన ఆయనకు వచ్చింది. అది మోక్షము. అలా మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలన్నింటికి మనకు రీజన్ అర్థమవుతుంది. రీజన్ అర్థమైనప్పుడు ఆ బాధను భరించడం తేలికవుతుంది. ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది. బాధ నాకు వద్దు, బాధ నేను భరించలేను, బాధ నా వల్ల కావట్లేదు అన్నప్పుడు మోక్షం రాలేదు మనకి, మోహక్షయం జరగలేదు. శరీరం నేనన్న భావన, నాది నా వాళ్ళు అన్న భావన మనకి ఎప్పుడు బాధని క్రియేట్ చేస్తూ ఉంటుంది, మనసులో భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకని మోక్షం వచ్చిందా రాలేదా అనడానికి ఒకటే. మోక్షము నాకు వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది అంటే నాలో మృత్యు భయం పోతుంది. సమస్యలు అలాగే ఉంటాయి అన్నీ. అసలు నేను శరీరపరంగా ఏమి మారను, నా సమస్యలు ఏమి మారు. ఎవరు, ఏ దేవుడు, ఏ దేవత, లేకపోతే ఏ గురువు, ఏ మహాత్ముడు అద్భుతాలు చేసి ఇదిగో నీకు ఇన్ని అద్భుతాలు చేసి చూపించాం, నీకు రక్షణగా ఉంటామని ఏమి ఉండదు. కానీ నాలో భావ మార్పు జరుగుతుంది. నా జ్ఞానం అర్థమైంది. నేను చేసిన పొరపాట్ల శిక్ష నాకు వస్తుంది, నేను అనుభవించాల్సింది. అలాగే ప్రకృతి వైపరీత్యాలు అన్నాం అనుకోండి, ఒక మానవ జాతిగా మనం ఇక్కడ ఈ ప్రకృతిలో మధ్య పుట్టి ప్రకృతిని వినియోగించుకుంటున్నాం. ఆ ప్రకృతి వినియోగంలో ప్రకృతికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు పొందుతూనే ఉన్నాం పుట్టిన కాడి నుంచి. అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి సృష్టిలో, అది ఎందుకుందో మనకు తెలియదు. దాన్ని మనం ఏం చేయలేం, మన కంట్రోల్ కాదు అది. కాబట్టి దాన్ని ఉపయోగించుకుంటూ దానితోనే ఉండి దానిలోనే ఉండి ఆ ప్రకృతిలోనే జీవిస్తున్న ఒక ప్రకృతిలో ధూళికణం కనుక మనం అది కూడా స్వీకరించాల్సిందే. అలాంటి ఒక భావన వస్తుంది, మార్పులే ఉండవు. ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలో ఉన్నాయి మహాత్ముల జీవితాల్లో. అందుకని చదవాలి. మహిమలు మాయలు అద్భుతాలు ఆయనకి నొప్పి లేక కాదు, నొప్పి ఉంది. కానీ ఇది ఇంతే అన్నప్పుడు నొప్పి యొక్క సైజు తగ్గుతుంది, భావనాత్మక తగ్గుతుంది. అసలు ముందు నుంచే నాకేం జరగకూడదు, నా వాళ్ళకి ఏం జరగకూడదు, బాబోయ్ నాది నావి బాగుండాలి అని అసలు ఏమి సమస్య రాకముందే అల్లాడిపోతున్నాం అనుకోండి. అలా మానసిక వ్యాధులతో, మానసిక బాధలతో సమస్య రాకముందే సమస్యలు తెచ్చుకొని అనేక రకాల ఒత్తిళ్ళకి, స్ట్రెస్లకి గురయ్యి మానసిక జబ్బులకు గురయ్యి తర్వాత శారీరక జబ్బులు తెచ్చుకుంటున్న వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు. ఆత్మజ్ఞానము, ఆధ్యాత్మిక చదువు అనేది ఏంటంటే నీ మానసిక స్థితిని స్థిరపరుస్తుంది. ఇది ఇలాగే ఉంటుందని అన్ని స్థితుల్లోనే అర్థమవుద్ది నీకు. ఇంకా కొంచెం ముందుకెళ్తే నేను ప్రాణశక్తిని కూడా, శరీరం మనసులు మాత్రమే కాదు, శరీర పరిమితమే కాదు, ఈ శరీరాన్ని నడుపుతున్న ప్రాణశక్తి నాలో ఏది ఉందో అది నేనే. కాబట్టి ప్రాణశక్తిగా నాకు అసలు అంతమే లేదు. ఆ జ్ఞానం కూడా తెలిసినాక ఈ జ్ఞానం ఇంకా చిన్నదైపోద్ది. చిన్నదవుతుంది తప్ప నొప్పులు తెలియవు, బాధలు తెలియవు, కష్టాలు తెలియవు కాదు, ఉంటాయి. అన్ని నేను పట్టించుకోను, అన్ని అనుభవిస్తాను. అంటే ఒక ఆనందకరమైనటువంటి విషయాలను ఎలా అనుభవిస్తానో దుఃఖకరమైన విషయాలను అలాగే అనుభవిస్తాను. ఎందుకంటే ఇక్కడ సుఖదుఖాలు సమానము. అందుకే జ్ఞానికి సుఖదుఖములు సమానము అని చెప్పారు. నిజమైన జ్ఞాని ఎవరు, నిజంగా మోక్షం పొందిన వ్యక్తి ఎవరంటే సుఖదుఖములను సమానంగా చూస్తాడు. ఎందుకని అవి అలాగే ఉంటాయి, ఇక్కడ నేను మార్చలేను. అందుకని మోహక్షయము మోక్షము, ఆ విషయం తెలుసుకోండి. మరి మోక్షం వచ్చేసింది నాకు, కానీ నాకు బాధలు పోవట్లేదు, ఇబ్బందులు పోవట్లేదు, 2001లోనే మోక్షం వచ్చింది అంటే మరి అది మీకు గురువు గారు చెప్పారో, మీరు భావించుకున్నారో, లేదా మీకు నిజంగా మోక్షానుభవం కలిగిందో అది మీకే తెలియాలి. కానీ మోక్షానుభవం కలిగితే ఎలా ఉంటుంది,
మోక్షానుభవం కలిగిన మహాత్ములు ఎలా ఉంటారో రమణ భగవానుల చరిత్ర చదువుకోండి, ఓ నిసర్గదత్త మహారాజ్ చరిత్ర చదువుకోండి. అయితే వాళ్ళలాగా మనకు భక్త సమూహాలు ఏర్పడిపోవాలి, లేకపోతే వాళ్ళలాగా మనం గొప్పలం అయిపోవాలి, మన పేరు ప్రపంచం అంతా చెప్పుకోవాలి, ఇలాంటి భావనలు క్రియేట్ చేసుకోబాకండి. వాళ్ళు అసలు వాళ్ళని ప్రచారమే చేసుకోలే. ఎవరో గుర్తించి ఈ తత్వం ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ప్రచారం చేశారు. వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కడున్నారో అక్కడే కూర్చున్నారు. రమణ భగవానుడు అరుణాచలంలోనే తన 13వ 14వ ఏట వచ్చి మరణ పర్యంతము అక్కడే ఉన్నారు. సుమారుగా 75 ఏళ్ల పైకాలం అక్కడే ఉన్నారు ఆయన. అలా నిసర్గదత్త మహారాజు ఆయన ఇంట్లో ఆయన కూర్చున్నారు అంతే. వాళ్ళు ఏ సంస్థలు పెట్టలా, ఏ ప్రచారాలు చేయలే, ఏమీ చేయలే. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తే ఇది ఇంతే అని చెప్పారు, దానికి సంబంధించిన జ్ఞానం అర్థమయ్యేది చెప్పారు. అందుకని మోహక్షయము అన్నది బాధ నుంచి విముక్తి. బాధ సైజు తగ్గిపోద్ది, బాధ తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి, కానీ సైజు తగ్గిపోద్ది. ఇది ఇంతే అన్నప్పుడు ఏముంది, దాన్ని వదిలేయాలిగా. మృత్యు భయం పోద్ది, భయం పోద్ది, బాధ పోద్ది. బాధ పోద్ది అంటే ఏంటి, ఇది కావాలని అంగీకరి. ఇప్పుడు తేనెటీగలతో ఆయన కావాలని కుట్టించుకున్నారు, ఎందుకని ఈ కాలు వెళ్ళాటిని తాకింది అని. అలా మహాత్ముల చరిత్రలన్నీ మోక్షము అనే స్థితి ఎలా ఉంటుందో నిరూపిస్తున్నాయి. ఒక బుద్ధుడి జీవిత చరిత్ర చదువుకోండి. మొహమ్మద్ మూస్తే మేలకుండా వెళ్ళిపోయారు. ఆయన చంపబోతే ఏమనలేదు, మేలకుండా వెళ్ళిపోయారు. బుద్ధుడి మీద ఎన్ని రకాల చర్యలు చేయొచ్చో, అంటే ఎన్ని రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేయొచ్చో, దుష్ట చర్యలు చేయొచ్చో, అన్నీ జరిగినాయి ఆయన మీద. కానీ ఏనాడు ఎవరిని నిందించలే ఆయన. ఎందుకంటే లోక తీరు ఇంతే అనే జ్ఞానం ఆధ్యాత్మికత. అప్పుడు భరింపు శక్తి వస్తుంది. అది మోక్షం అంటే. వాళ్ళని మనం దేవుళ్ళుగా పూజించుకుంటాం ఊరికనే, వాళ్ళు మనలా బతికి ఇబ్బందులు పడిన వాళ్ళే. కానీ మోక్షం అన్న స్థితి అది. కాబట్టి దీనికి మార్గం ఏంటి? ఇప్పుడు నాకు నొప్పిపోవట్లేదు, నాకు బాధపోవట్లేదు, కానీ నాకు 2001లోనే మోక్షం వచ్చిందంటే అసలు నాకు మోక్షమే రాలా, నేనేం చేయను? మీరు ఆలోచించండి, నేను చక్కగా చెబుతున్నా. నాకు అసలు ఆత్మానుభవమే జరగలేదు, అసలు నాకు మోక్షానుభవమే లేదు, ఆత్మానుభవమే లేదు. నాలాంటి వాడిని అసలు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పడానికి కూడా సరిపోయిన వాడిని కాదు. ఏదో శీర్షికలు పెట్టి చెప్పుకుంటున్నాం, అందులో ఏదన్నా 4 మంచి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం. ఆ ప్రయత్నం కొంచెం అంతరంగంలో అజ్ఞానాన్ని తొలగించి మంచిలో స్థిరపడేలా చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ శీర్షికలు చెప్పుకోవటం జరుగుతుంది. నన్ను నేను కొంచెం మంచివాడుగా ఉంచుకోవటానికి. కుదిరితే మంచివాడుగా ఉన్నాక సంపూర్ణంగా మంచిగా బతకటం ముందు వచ్చేస్తే, ఎవరిని బాధ పెట్టకుండా, ఇబ్బంది పెట్టకుండా. అంటే మంచివాడంటే ఎవరిని బాధ పెట్టకుండానే కాదు, నన్ను నేను కూడా బాధ పెట్టుకోకూడదు. వాళ్ళు ఎలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, నన్ను నేను బాధ పెట్టుకున్నా మళ్ళీ అది మన సరైన మార్గంలో ఉన్నట్టు కాదు. నన్ను నేను బాధ పెట్టుకోను, ఎందుకంటే లోక తీరింతే. ఎవరిని నేను బాధ పెట్టను, ఎందుకంటే నాకు అర్థమైంది కాబట్టి. అక్కడి నుంచి ఇంకా నేను నా ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం కూడా చేసుకుంటాను. ఆ చదువు కూడా మహాత్ములు అందించారు. ఆ దారి అంతా ఆల్రెడీ ఉంది, మనం ఏం కొత్తగా దారులు వేసుకోక్కర్లా. కాబట్టి ఇప్పుడు మీకు మరి ఆ ఆత్మానుభవం ఎలా అయిందో నాకు తెలీదు. అయితే స్థితులు ఇలా ఉంటాయి. ఒకసారి మళ్ళీ ఓ రమణ భగవాన్ చరిత్ర చదువుకోండి, ఓ బుద్ధుడి చరిత్ర చదువుకోండి. అలా మోక్షాన్ని పొందినటువంటి నిజమైన మహాత్ముల చరిత్రలు చదువుకోండి. ఒక నిసర్గదత్త మహారాజ్ చదువుకోండి. అంతేగాని మాయలు, మహిమలు, అద్భుతాలు, ప్రచార ఆర్భాటాలు, ఏళ్ళలో కనపడిన వాళ్ళకల్లా వాళ్ళ శిష్యులకి నీకు మోక్షం ఆల్రెడీ వచ్చేసింది, పో నువ్వు ఇంకా బతికేసే ఇంటికాడని బోల్డ్ మంది గురువులు, బోల్డ్ మంది శిష్యులకు మోక్షం వచ్చేసిందని చెప్పి పాపం వాళ్ళని అలా మబ్బులో పెట్టించారు. అటువంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు. వాళ్ళే చెప్పారు, మా గురువు గారు నాకు ఎప్పుడో మోక్షం వచ్చిందని చెప్పారండి అని చెప్పిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మోక్షాల క్లాసులకు వెళ్ళిపోయామండి, మేము ఫీజులు కట్టుకోవడం వెళ్ళిపోయాము, ఒక 30-35 ఏళ్ళు వాళ్ళని అనుసరించాము, కానీ మాలో ఏ గుణమార్పు కలగలేదు. ఇప్పుడు ఈ శీర్షికలు వింటున్నాక అసలు మోక్షం, ఆత్మ అంటే ఒక సామాన్య స్థితిని, నాలో ప్రాణశక్తిని తెలుసుకోవడమే, నేను మంచిగా బతకడమే అర్థమై ఇప్పుడు ఇది ప్రయత్నించుకుంటున్నామండి. 35 ఏళ్ల జీవితకాలం మాకు ఆ గురువుల్ని నమ్మి వృధా పోయిందండి, మేము మోసపోయాం, డబ్బు పోయింది మాకు.
మళ్ళీ ఆ గురువులనే కాదు, ఆ గురువులు ముసలోళ్ళు అయిపోతే వాళ్ళ పిల్లల్ని కూడా అనుసరించారంట. అది కూడా రాశారు. ఇప్పుడు ఆ గురువులు భార్యాభర్తలు ఇద్దరు గురువులుగా ఉన్నారు. దేవుళ్ళు అసలు నేను గురువులు అని చెబుతున్నాను, సంస్థకైతే దేవుళ్ళే వాళ్ళని అనుసరించే వాళ్ళకి. తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయిని కోడల్ని పెట్టారు వీళ్ళు ముసలోళ్ళు అయిపోయి. అవి వాళ్ళని కూడా అనుసరించారంట వీళ్ళు. మోక్షం మీకు వచ్చేసింది వెళ్ళిపోమన్నారంట వాళ్ళు. క్లాసులకు వచ్చారు, అటెండ్ అయిపోయారు, ఫీజులు కట్టేశారు, 45 రోజులు మోక్షం వచ్చేసింది వెళ్ళిపోమంటే వీళ్ళు తర్వాత కొంతకాలం ఇదేంటి మనం మామూలుగానే ఉన్నాం, మామూలుగానే మన గుణాలు ఉన్నాయి, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, బాధలు, కష్టాలు ఇవన్నీ ఇలాగే ఉన్నాయి కదా, మనకేం మానసిక మార్పు కూడా కలగలేదు కదా, ఏమీ జరగలేదు, మోక్షం వచ్చేసింది అంటున్నారు ఏంటి అని వీళ్ళు అడిగారంట కూడా వాళ్ళు. ఏమంటే మా పరిస్థితులు మామూలుగానే ఉన్నాయి, మోక్షం వచ్చేసింది అన్నారు, మేము లక్షల ఫీజులు కట్టి మా జీవితకాలం 45 రోజులు కూర్చోమంటే మీ దగ్గర కూర్చున్నాం, ఇలా 30 ఏళ్ళ నుంచి మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నాం, మీరు మోక్షం వచ్చినట్టు మాకేమనిపించట్లేదండి. మా లోకం పాత లోకం లాగానే ఉంది, పాత జీవితం లాగానే ఉంది, పాత గొడవలు, పాత మనస్సు, పాత తీరులోనే ఉందంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మోక్షానికి అర్హతని మేము మీకు ఇప్పించాం, ఇంకా మీరు మోక్షం వచ్చింది అనుకుంటూ మననం చేసుకుంటూ అలా జీవించేయటమే అని చెప్పారండి. మోక్షానికి అర్హత తీసుకెళ్ళిపోయాం మోక్షం దాకా మిమ్మల్ని. మీరు నమ్మాలి మాకు మోక్షం వచ్చింది, మాకు మోక్షం వచ్చింది, మాకు మోక్షం వచ్చింది అనుకుంటూ జీవించేయండి అని చెప్పారు. అలా అనుకుంటూ జీవించడమే అయితే మనం కూడా పప్పులో కాలేసినట్టే. అందుకని మోక్షము నిజంగా పొందిన మహాత్ముల దగ్గరికి వెళ్ళండి, అబద్ధంగా కాదు. అబద్ధంగా బోల్డ్ మంది చెబుతారు, శిష్యులకే మోక్షాలు వచ్చేసినాయి అని చెబుతున్నారు గురువులు అంటే. 1000 మందికి చెప్పారు, ఒకళ్ళిద్దరికి కాదు, ఎంతోమంది గురువులు. అటువంటి వాళ్ళు కాదు. ఓ రమణ మహర్షి చరిత్ర చదువుకోండి, నిజంగా మోక్ష పురుషుడైన వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చూడండి, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎలా స్పందించారో చూడండి, మీకే అర్థమవుద్ది. ఓ నిసర్గ దత్త మహారాజ్ చదువుకోండి, ఎలా స్పందించారో చూడండి. ఇలాంటి జీవన్ముక్తులు ఎంతోమంది ఉన్నారు. ఓ రామకృష్ణ పరమహంస గారి గురించి చదువుకోండి, వారి జీవితం ఎలా సాగిందో తెలుస్తుంది. అంటే కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మోహక్షయములో అవి కష్టాలు అనిపించవో, బాధలు అనిపించవో, కానీ కష్టాలు అక్కడే ఉన్నాయి, బాధలు అక్కడే ఉన్నాయి, వాటి తీవ్రత తగ్గిపోద్ది. ఎందుకని నేను ప్రాణశక్తి నన్ను ఎరుకులోకి వెళ్ళాను, శరీరపరంగా లోక తీరు ఇంతే అనే విషయం అర్థమైంది. మనుషులు ఎలాగే ఉంటారని అర్థమైంది. ప్రకృతి వైపరీత్యాలు లేదా ప్రకృతిలో మనం పొందుతున్న లాభాలు అన్నీ అలాగే ఉంటాయని అర్థమైంది, మార్పులు ఏమి ఉండవని అర్థమైంది. అప్పుడు దాన్ని అంగీకరించడం వచ్చింది జ్ఞానం వలన. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞాన చదువు, అంతే. ఎటువంటి మార్పు ఇంకేముండదు. ఇంతకంటే మహిమలో మాయలు అద్భుతాలు అని మీ జీవితాలను వృధాగా పాడు చేసుకోకండి. ఇది నాకు తెలిసింది. ఇంకా మీకు కష్టాలు, బాధలు మరి ఎలా పోతాయో, పోలేదంటున్నారు కదా, తెలియదు. ఎందుకంటే నాకు కష్టాలు ఉన్నాయి, నాకు బాధలు ఉన్నాయి, కానీ వాటిని నేను తీవ్రంగా అయితే భావించుకోవట్లేదు. 30-35 ఏళ్ళు ఈ మార్గంలో నడిచాను. ఇప్పుడు నాకు మృత్యుభయం లేదు. మృత్యుభయం లేదంటే ఇప్పుడు నేనేదో దూకేసి ఎక్కడి నుంచో చనిపోవాలని అనుకోవట్లా, కానీ చనిపోతానేమో అన్న బాధ లేదు, భయం లేదు. అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, మానసిక బాధలు ఉన్నాయి, కుటుంబిక బాధలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని ఉంటాయి, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఒక 10-20% ఉన్నాయి. 80% వాటి తీవ్రత తగ్గిపోయింది. అలా తీవ్రత తగ్గిపోద్ది. అది మొత్తంగా వాటి తీవ్రత తగ్గి ఇది ఎలాగే ఉంటుంది అన్నప్పుడు మోహక్షయము. మనుషులు అక్కడే ఉంటారు, బంధాలు అక్కడే ఉంటాయి, బాధ్యతలు అక్కడే ఉంటాయి, అన్నీ చేస్తూనే ఉంటాం, అన్నీ వదిలిపెట్టి పారిపోము. కానీ వాటి తీవ్రత తగ్గిపోయి మోక్షం అన్నప్పుడు హాయిగా ఆనందంగా జీవిస్తాం. అది జరిగేది. నాకు తెలిసినంత వరకు చెప్పాను, ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థమైతే ఆచరించుకోండి, లేదా చక్కగా మహాత్ముల పేర్లు చెప్పాను. ఓ బుద్ధుడు, ఓ రమణ మహర్షి, ఓ నిసర్గదత్త మహారాజు, ఇంకా జీవన్ముక్తులు చాలామంది ఉంటారు. అటువంటి నిజమైన జీవన్ముక్తుల చరిత్రలు చదువుకోండి. చదివితే ఆ పరిస్థితులు ఏంటో, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం ఫీల్ అయ్యారో కూడా అర్థమవుతుంది. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేను చాలా సామాన్య మానవుణ్ణి, నాకేదో తెలుసు అన్న భావనతో నేను అసలు చెప్పట్లేదు. నేను కూడా ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకుంటూ నన్ను నేను కొంచెం మంచి మార్గంలో ఉంచుకోగలనా అని ప్రయత్నించుకుంటున్న ఒక సామాన్య విద్యార్థిని. అందువల్ల నన్ను పట్టించుకోకుండా నచ్చని వాళ్ళందరూ మీ మార్గాల్లో మీరు వెళ్ళిపోండి. అర్థమైన వాళ్ళు మీ జీవితంలో ఆచరించుకోండి. శుభమస్తు.